వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని జస్ట్ 2 మినిట్స్ చూడండి. 2 మినిట్స్ తర్వాత మనకి మెథడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. అయితే మెగా డిఎస్సి కాబట్టి ముందు టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, తర్వాత డిఎస్సి కండక్ట్ చేస్తారు. డోంట్ వరీ, అక్టోబర్ కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో డిఎస్సి ఎగ్జామ్స్ అనేది నిర్వహణ జరుగుతుంది. ఇక మీరు ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా చదవండి. అయితే మెథడ్ క్లాసెస్ అనేది మన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్గా అయితే ఆల్రెడీ కార్తిక్ బయో అకాడమీ యాప్లో ఈ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. తీసుకుంటే లేకపోతే యూట్యూబ్లో వచ్చేటువంటి ఫ్రీ క్లాసెస్ చూడండి, రెండు ఒకేలా ఉంటాయి. అదేంటో మనకి లాస్ట్ ఇయర్ చేశాను, అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను కనబడతాను కాబట్టి దాంట్లో ఎక్స్ప్రెషన్ అంతా బాగుంటుంది కాబట్టి అది చూడండి. లేదు సార్ మాకు ఇబ్బంది అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు జూలై 2 నేను గతంలో తెలంగాణ వారి కోసం చాలా ప్రయత్నాలు చేశాను. ఫ్రీ క్లాసెస్ చేశాను, కొన్ని వాళ్ళ కోసం ర్యాపిడ్ రివిజన్ చేశాను, అన్నీ చేశాను. బట్ నాకున్నటువంటి టైం బట్టి నేను ఎక్కడున్నానో మీకు బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. నేనేం చేస్తానో మీకు తెలుసు కాబట్టి నాకు చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఉండదు. ఒక్కోసారి ఉన్నటువంటి టైంలోనే మీకు ఈ విధంగా చెప్పడానికి నా వంతుగా ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి తెలంగాణలో 17వ తారీఖు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీకు ఏ టాపిక్ ఇంపార్టెంట్ అనే అంశాలను కూడా రేపు మీకు మెథడ్లో ఏం చదవాలి, కంటెంట్లో వెళ్ళేటప్పుడు ఏ బిట్స్ చూసుకోవాలి, అంటే ఏ ఏరియా చూసుకోవాలి అనేటువంటి విషయం చెప్తాను. ఇప్పుడు ఏపీ అభ్యర్థుల కోసం ఈ వీడియో కాబట్టి, మెథడ్ వీడియో కాబట్టి, ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కోసము ప్రతిరోజు ఒక మెథడ్ వీడియో, ఒక కంటెంట్ వీడియో మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కో రోజు చేయకపోతే మనకి కొంచెం డ్యూటీలో ఉన్నట్లు లెక్క. మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి మనకి కొంచెం హాలిడే డ్యూటీలు కావచ్చు, నైట్ స్టడీలు అన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నుంచి కొన్ని యూనిట్స్ అనేవి నాకు అవకాశం లేనప్పుడు ట్యాబ్ మీదనే నేను రాసినటువంటి బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవకాశం ఉన్నంత వరకు ఖాళీగా ఉన్నప్పుడు నేను మార్కర్ బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేసినా, ఏ విధంగా చెప్పినా మీకు అర్థమైతే చాలు. కాబట్టి ఆ వేలో టీచింగ్ కొనసాగుతుంది. మరి ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరూ కూడా వదిలిపెట్టొద్దు. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ వారికి ఇదైతే పీజీటీ, టీజీటీ వారికి ఆబ్జెక్టివ్ బిట్స్ కంటెంట్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి కంటిన్యూస్గా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. దీంట్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ అనేవి ఒక సగం వీడియోని సెట్ చేశాను. ప్లేలిస్ట్లో అన్నీ కూడా సెట్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ప్లేలిస్ట్ కనబడుతుంది. మీకు నచ్చినటువంటి ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇక స్టార్ట్ చేయండి. ఆల్రెడీ ఈరోజు టెట్ నోటిఫికేషను షెడ్యూల్ ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే రాస్తారో మీరు రాయండి. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 60 మార్క్స్ అనేది క్వాలిఫై మార్క్స్ టెట్, వాళ్ళకి అట్లీస్ట్ ఒక 70 నుంచి 80 ఉంటే ఇక మీరు రాయొద్దు. తర్వాత బీసీ ఆస్పిరెంట్స్ 75 కాబట్టి వాళ్ళకి మీకు ఒక 90 మార్క్స్ ఉంటాయి. 85 నుంచి 90 మధ్యలో ఉంటే మీరు డిఎస్సి ప్రిపేర్ అవ్వండి. ఓసీ అభ్యర్థులకు వాళ్ళ ఇష్టం. ఓకే, కాబట్టి మనకి టెట్లో ఎక్కువ మార్కులు రావు, ఎందుకంటే మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు, ఇంగ్లీషు ఇవన్నీ చేయాలి. కాబట్టి ఎవరో రాసేలా ఉంటే ఒక డిఎస్సి, ఒక కంటెంట్ ఆల్టర్నేట్లో రెండు కలిపే చదవండి. అది నా హంబుల్ రిక్వెస్ట్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియో నేను ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, మీరు అర్థం చేసుకుంటారు, నాకు నమ్మకం ఉంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకుంటారని, నోట్స్ రాసుకుంటారని చేస్తాను. కొన్ని రోజుల తర్వాత మీకు బుక్కే పీడిఎఫ్ రూపంలో ఇచ్చేస్తాను. ఎందుకంటే 100 బుక్లే ప్రింట్ చేయించాను, అవి అయిపోయినాయి, ఒక 4-5 ఉంటాయి. ఇక మళ్ళీ బుక్ ప్రింట్ చేసే ఆలోచన లేదు. ఆ పీడిఎఫ్ మీకు నేను సెండ్ చేస్తాను, మీరు జిరాక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి మెథడ్ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే డియర్ ఫ్రెండ్స్, ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ చదువుతున్నారో, అదేవిధంగా మనకి ఎస్ఏ బయాలజీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, తర్వాత మనకి టీజీటీ సైన్స్ కావచ్చు, మరి టీజీటీ వచ్చేసి మనకి బయాలజీ కావచ్చు, తర్వాత మనకి పీజీటీ బయాలజీ కావచ్చు, తర్వాత మనకి పీజీటీలో మనకి బాటనీ, జువాలజీ అనేటువంటి కేటగిరీ పోస్టులు చాలా ఉంటాయి. అంటే స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఒక కేటగిరీ ఉంటుంది, టీజీటీ సైన్స్ ఒక కేటగిరీ, టీజీటీ బయాలజికల్ సైన్స్ ఒక కేటగిరీ, పీజీటీ బయాలజికల్ సైన్స్ ఒకటి, పీజీటీ బాటనీ ఒకటి, పీజీటీ జువాలజీ ఒకటి అనేటువంటి కేటగిరీ పోస్టులు ఏపీ డిఎస్సిలో రాబోతున్నాయి.
ఉన్నాయి కూడా. కాబట్టి మీరేం చేస్తారంటే యాక్చువల్గా నేను ప్రస్తుతానికి నా కార్తిక్ బయో అకాడమీ యాప్లో, అంటే కార్తిక్ బయో అకాడమీ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. దానిలో మెథడ్ కోర్స్ అనేది చాలా అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే బై చేసుకోండి. అది లాస్ట్ ఇయరే చేయటం జరిగింది. సుమారు 90% దాంట్లో కవర్ అయిపోయింది. అన్ని యూనిట్లు కూడా కంప్లీట్ చేశాను. ఒక కంటెంట్ వరకు ఫస్ట్ 3 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. నేను మాట్లాడేది మెథడ్ గురించి కాబట్టి ఆలోచించండి. కార్తిక్ బయో అకాడమీ యాప్లో గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. కార్తిక్ బయో అకాడమీ యాప్ అని టైప్ చేయండి. మనకి వైట్ కలర్లో కేబీఏ కనబడుతుంది. అది మీకు నేను విజిబుల్ చేస్తాను దీంట్లో. ఆ యాప్లో మనకి క్లాసెస్ చాలా బాగా చెప్పాను. ఒకసారి మీరు తీసుకోండి. అన్ని యూనిట్లు కూడా ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయడం జరిగింది. చాలా కష్టపడి చేశాను అది వీడియోలన్నీ కూడా. అది చూడండి. రెండో అంశం ఏంటంటే యాక్చువల్గా ప్రస్తుతానికి నేను శ్రీ కార్తిక్ పబ్లికేషన్ తరపున మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ వారి కోసం కావచ్చు, అందరికీ కామన్గా ఉండేది మనకి టీజీటీ సైన్స్ వారికి, టీజీటీ బయాలజీ వారికి, పీజీటీ బయాలజీ వారికి, పీజీటీ బాటనీ వారికి అందరికీ కామన్ ఉండేటువంటి మెథడ్. ఈ మెథడ్ బుక్ అనేది నా దగ్గర అయితే ఉంది. అంటే తక్కువ కాపీలు ఉన్నాయి. కేవలం 100 కాపీస్ మాత్రమే ప్రింట్ చేయించాము. సో ఆ కాపీ కావాలంటే మీకు బుక్ కావాలంటే మీరు 9010407013 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. డీటెయిల్ చెప్తాను. రెండోది ముఖ్యమైన అంశం ఏంటంటే అదే బుక్ని నేను ఈరోజు మెథడ్ క్లాసెస్ కింద ఈరోజు మనకి జూలై 7 కాబట్టి మ్యాక్సిమం అవజేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ తెలంగాణ వారికి నేను చాలా కొన్ని వీడియోలు చేశాను. బట్ నాకు టైం లేకపోవడం వల్ల వాళ్ళు కూడా కొన్ని వీడియో చేయలేకపోయాను. సో ఆ మెథడ్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏపీలో కూడా చాలా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేను ఏం చేశానంటే ఈరోజు నుంచి మ్యాక్సిమం నేను బుక్ రాశాను కాబట్టి నేను 2023 బుక్ తెలుగు అకాడమీ బుక్ని చూడండి, 2023 తెలుగు అకాడమీ బుక్ని, అదేవిధంగా 2014-16 తెలుగు అకాడమీ బుక్ని బేస్ చేసుకుని ఈ బుక్ రాయటం జరిగింది. అయితే తెలంగాణలో తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీరు రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ బుక్ కూడా పంపించాను చాలామందికి. ఇక ఏపీ అభ్యర్థుల దృష్ట్యా ఈ రోజు నుంచి కనీసం ఒక మెథడ్ వీడియో, ఒక కంటెంట్ వీడియో చేయటానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి నేను ఎక్కడ ఉంటానో తెలుసు మీకు, ఏ పరిస్థితుల్లో ఉంటానో కూడా మీకు చాలామంది ఆస్పిరెంట్ తెలుసు. కాబట్టి నేను వీటిని బోర్డు మీద మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే టైము నాకు లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అందుకే ఇలా చేస్తున్నాను. ఇట్లా లైన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి, టీజీటీ సైన్స్ అభ్యర్థులకి, టీజీటీ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి, పీజీటీ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి, పీజీటీ బాటనీ అండ్ జువాలజీ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రతి మెథడ్లో మనకి 20 మార్క్స్ ఉంటాయి కాబట్టి మెథడ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను 2023లో వచ్చినటువంటి ఏపీలో సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 బీఈడి మెథడ్ బుక్ని రిఫర్ చేసుకుని రాయటం జరిగింది. అదేవిధంగా మధ్యలో మనకి 2016, 2014లో ఉన్నటువంటి కంటెంట్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. సో ఇది నేను రాసినటువంటి బుక్. ఇది మన సిలబస్ ఒకసారి చూస్తే మనకున్నటువంటి సిలబస్ వచ్చి 11 చాప్టర్స్ ఉన్నాయి. దాంట్లో చూడండి, ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఒకటి, ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, ఎకడామిక్ స్టాండర్డ్ ఇన్ బయాలజికల్ సైన్స్, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, తర్వాత ప్లానింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్, సైన్స్ ల్యాబొరేటరీసు, సైన్స్ కరిక్యులము, బయాలజికల్ సైన్స్ టీచరు, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, ఎవాల్యూషన్, అలాగా 11 యూనిట్స్ అయితే మనకు ఉన్నాయి. మరి ఈ 11 యూనిట్స్లో ఖచ్చితంగా మనకి 20 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్ అనేవి అరేజ్ అవుతాయి. సో 40 క్వశ్చన్స్ అంటే మనకి చూసుకోండి నియర్లీ ఒక 11 యూనిట్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఏంటంటే ముందు మనం కాన్సన్ట్రేట్ చేయాలి, టీచింగ్ మెథడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. లెక్చర్ మెథడ్ మీద కావచ్చు, లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడు, హ్యూరిస్టిక్ మెథడు, ప్రాజెక్ట్ మెథడు, ఈ ఎక్స్పెరిమెంటల్ మెథడు, ల్యాబొరేటరీ మెథడ్, వీటి మీద ఫోకస్ పెట్టండి. రెండోది తర్వాత అంశం వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్, క్లాసిఫికేషన్, విద్యా లక్ష్యాలు ఉన్నాయి కదా, వాటి మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత చూస్తే మనకి ఇంకా లాస్ట్ మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టాల్సింది ఆ కరిక్యులం, అదేవిధంగా ఎవాల్యూషన్. ఇవి కోర్ ఏరియాస్ అన్నమాట. మిగతా అంటే చదవచ్చు, ముందు ఇవి చదవండి, మిగతా తర్వాత చదవండి. ఓకేనండి. తర్వాత మనకి ఈరోజు మనకి మేబీ జూలై 2 కాబట్టి ఈరోజు మనం వీడియో స్టార్ట్ చేస్తున్నాము. ఒక మెథడ్ వీడియో వస్తుంది రోజుకి, ఒక కంటెంట్ వీడియో వస్తుంది, ఇంకా వీలైతే ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమము, తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, ఇవి రెండు ఒక వీడియో. మ్యాక్సిమం రోజుకి 3 వీడియోస్ వచ్చేలాగా
నా వంతు ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇది రాకపోయినా మనకి ఒక మెథడ్ వీడియో, ఒక కంటెంట్ వీడియో మీకు ఏది అవసరం అనుకుంటే అది మీకు చెప్తాను. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా, ఏది విన్నా సరే ఒక్కసారి ఈ వీడియో వినండి. తర్వాత మీ ఓన్ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. కాబట్టి మనకి యూనిట్ 1 వచ్చేసి మనకి విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి, జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు, బోధన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, బోధన పద్ధతులు, ఉపగమాలు, జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన, జీవశాస్త్ర ప్రయోగశాల, విద్యా ప్రణాళిక, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, జీవశాస్త్ర మూల్యాంకనం అనేది ఉంది. విషయ సూచికలు ఇది ఇవ్వటం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈరోజు యూనిట్ 1 గురించి మాట్లాడదాము. మీరు కావాలనుకుంటే మీకు బుక్ పంపిస్తాను, లేదు మాకు వద్దనుకుంటే మీరు ఈ వీడియో చూసి కూడా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవచ్చు. మీరు ఎక్కడ కోచింగ్ సెంటర్లు తీసుకున్నా ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఓకే, యూనిట్ 1 ఏంటంటే విజ్ఞాన శాస్త్ర స్వభావము, అదేవిధంగా పరిధి, ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్. అంటే సైన్స్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, మరి సైన్స్ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందనేది మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ చూడండి, మరి దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం ఏంటి, విజ్ఞాన శాస్త్రం యొక్క పరిధి ఏంటి, అదేవిధంగా ప్రాక్ పశ్చిమ దేశాల్లో విజ్ఞాన శాస్త్రం చరిత్ర, అభివృద్ధి ఎలా ఉంటుంది, ద్రవ్యాత్మక సంశ్లేషణాత్మక నిర్మాణం ఏంటి అనేది ఎక్కువ ఈ యొక్క సబ్ టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో మనకి గ్యారెంటీ బిట్ వచ్చేది ఏంటంటే మనకి దీంట్లో నుంచి ఒక బిట్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ శాస్త్రవేత్తల గురించి బిట్ ఫ్రేమ్ చేస్తారు. ఇక్కడ సైన్స్ యొక్క లక్షణాలు అడగవచ్చు. ఓకేనండి. అయితే ఈ యూనిట్కి సంబంధించి ఇప్పుడు వచ్చేటువంటి పరీక్షలు ఏ విధంగా అడగడానికి అవకాశం ఉందని చూస్తే, సైన్స్ లక్షణాల్లో అయినదేది కానిదేంటి అడగవచ్చు, విజ్ఞాన శాస్త్ర స్వభావంలో కానిదేంటి అయినదేంటి అని అడగవచ్చు, సైన్స్ యొక్క ద్రవ్యాత్మక అదేవిధంగా సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు అడగవచ్చు, శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి కృషిని జతపరచుము అనేటువంటి కోణాల్లో ప్రశ్నలు రావచ్చు. తర్వాత మనకి ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉండేటువంటి యథార్థం అంటే ఏంటి, సాధారణీకరణం అంటే ఏంటి, పరికల్పన అంటే ఏంటి, సూత్రం అంటే ఏంటి, నియమము, సిద్ధాంతాల యొక్క నిర్వచనాలు అడగవచ్చు. వీటి గురించి ఎగ్జాంపుల్ కూడా అడగవచ్చు. ప్రముఖ శాస్త్రవేత్తల గురించి చదివేటప్పుడు వారు కనుగొన్నటువంటి ప్రముఖమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టి ఏ శాస్త్రానికి ఎవరు పితామహులు అనేటువంటి కోణంలో ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత జీవశాస్త్ర శాఖల్లో మనకి ఖచ్చితంగా అనువర్తిత శాఖలు, అప్లైడ్ బ్రాంచెస్, రిలేటెడ్ బ్రాంచెస్ అని చెప్పేసి అడగవచ్చు. జీవశాస్త్ర లక్షణాల్లో లేదా సైన్స్ లక్షణాల్లో ఒకటి కానిది ఏంటి అని అడగవచ్చు. మరి జీవశాస్త్ర ప్రక్రియ కానిది ఏంటి అని అడగవచ్చు. ఇది జీవశాస్త్రానికి సంబంధించిన శాఖ కాదు అనే కోణంలో ప్రశ్నలు అడగవచ్చు. మరి వైద్య శాస్త్ర పితామహుడిగా ఎవరిని అంటామని అడగవచ్చు. ఎగ్జాంపుల్ హిప్పోక్రేటస్. మరి సూక్ష్మజీవుల అధ్యయనంలో జీవశాస్త్రానికి ఏ విజ్ఞాన శాస్త్రానికి మధ్య సహసంబంధం ఉంది అని అడగవచ్చు. అది ఆన్సర్ మ్యాథ్స్ అవుతుంది, గణిత శాస్త్రం అవుతుంది. సో ఇలాగ వేలో మనకి మెథడ్ ఖచ్చితంగా మనకి ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే ముందు మనకి సైన్స్ అంటే ఏంటి, మరి ఆ టాపిక్ తెలియాలి అంటే మన యొక్క చిన్న యాక్టివిటీ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, టాపిక్ ఏంటంటే మనకి విత్తనాలు నీటిలో మునుగుతాయా తేలుతాయా అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నాం మనం. టాపిక్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఇచ్చిన విత్తనాలు మీరు ఏం చేస్తారు, పరిశీలన చేస్తారు. ఓకే, ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి విత్తనాలు ఏం చేస్తారు, మీరు పరిశీలన అబ్జర్వేషన్ చేస్తారు. ఓకే, విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయని చెప్పేసి మీరు ఏమనుకుంటారు, మీలో మీరు క్వశ్చనింగ్ వేసుకుంటారు, ప్రశ్నించుకుంటారు కదా. అంటే మీకు ఇచ్చినటువంటి విత్తనాల్ని పరిశీలన చేశారు, ఈ విత్తనాలు నీటిలో మునుగుతాయా తేలుతాయని చెప్పేసి మీరు ప్రశ్నించుకోవడం జరిగింది. ఓకే కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇలాగా నెక్స్ట్ తర్వాత మీరు ఏం చేశారంటే ఈ విత్తనాలు నీటిలో మునుగుతాయా తేలుతాయా అనేటువంటి ఫలితాన్ని కొంచెం ఊహించారు మీరు. కాబట్టి మీరు పరికల్పన చేశారు. ఊహ అనేది మనకి పరికల్పన మీరు చేశారు. మీ పరికల్పన అంటే మీ ఊహ అనేది తప్ప ఒప్ప అని తెలుసుకోవడానికి ప్రయోగాన్ని చేసి ఆ ఫలితాన్ని సరిచూసుకున్నారు. అంటే మీరు ఊహించారు కదా, మునుగుతాయో తేలుతాయో అని చెప్పేసి ఊహించారు కాబట్టి మీరు పరికల్పన చేశారు. ఆ ఊహ ఏంటంటే పరికల్పన. మీ పరికల్పన అనేది తప్ప ఒప్ప అని తెలుసుకోవడానికి మీరు ఒక ప్రయోగాన్ని చేసి సరిచూసుకున్నారు. అదే మనకి నిర్ధారించుకోవటం అని అర్థం.
మరి ఫలితాన్ని సరిచూసుకున్నారు, ఓకే, నిర్ధారించుకోవటం. తర్వాత ఆ ఫలితాల్ని విశ్లేషించారు మీరు. ఇలాగ విశ్లేషించి సత్యాన్ని తెలుసుకోవడానికి మీరు కొంత పని చేశారు. ఆ పనిని ఏమంటామంటే ప్రక్రియ అని అంటాము. కాబట్టి విత్తనాలని మీరు పరిశీలించారు, ఓకే. తర్వాత మీరు ప్రశ్నించుకున్నారు, అవి నీటిలో మునుగుతాయా తేలుతాయని చెప్పేసి. ముందు విత్తనాలు చూశారు, ఓకే, పరిశీలన చేశారు, అవి నీటిలో మునుగుతాయా తేలుతాయని చెప్పేసి మీరు ప్రశ్నించుకున్నారు. అదేమవుతుంది? ప్రశ్నించుకోవటం అవుతుంది. తర్వాత మునుగుతాయా తేలుతాయని చెప్పేసి ఫలితాన్ని ఊహించారు, అది పరికల్పన అవుతుంది. తర్వాత ఫలితాన్ని అది మీ ఊహ కరెక్టా కాదని చెప్పేసి ప్రయోగం చేసి ఫలితాన్ని సరిచూసుకున్నారు కాబట్టి అది నిర్ధారించుకోవడం అవుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి ఫలితాన్ని మీరు విశ్లేషించారు. కాబట్టి ఈ విధంగా సత్యాన్ని తెలుసుకోవడానికి చేసిన పనినే ప్రక్రియ అంటాము. కాబట్టి సైన్స్లో మనం ముందు ఏం చేస్తాము? పరిశీలన చేస్తాము, తర్వాత ప్రశ్నించుకుంటాము, అదేవిధంగా మనకి పరికల్పన చేస్తాము, తర్వాత నిర్ధారించుకుంటాము, నిర్ధారణ ఉంటుంది, తర్వాత మనకు ఫలితాలని విశ్లేషిస్తాము. ఇదంతా చేసాం కాబట్టి ఈ మొత్తం ప్రక్రియను మనం ఏమంటామంటే ఆ పనిని ఏమంటామంటే ప్రక్రియ అంటాము. అంటే సైన్స్లో అనేది ప్రక్రియ అనేది ఉంటుంది అని అర్థం. ఓకే, అర్థమవుతుంది అనుకుంటాను. తర్వాత సైన్స్ అంటే ఏంటి? మరి సైన్స్ అనే పదానికి మూలం ఏంటని చూస్తే, మరి ఈ సైన్స్ అనేది లాటిన్ పదమైనటువంటి సైన్షియా లేదా సిరే నుంచి వచ్చిందండి. లాటిన్లో మనకి ఏముండేది? సైన్షియా లేదా సిరే ఉండేది. అసలు లాటిన్ భాషలో సైన్షియా సిరే అంటే ఏంటి? జ్ఞానం అని అర్థము, లేదా తెలుసుకోవడం అని అర్థం కదా, తెలుసుకోవడం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సైన్స్ అనే పదానికి మూలం ఏంటంటే లాటిన్ పదంలో ఉన్నటువంటి సైన్షియా, అదేవిధంగా సిరే. మరి లాటిన్ భాషలో సైన్షియా సిరే అంటే ఏంటి? జ్ఞానం లేదా తెలుసుకోవడం అనేటువంటి భావన. ఓకే కదా. తర్వాత అసలు సైన్స్ అంటే సత్యాన్ని అన్వేషించడం, సత్యాన్ని కనుక్కోవటమే సైన్స్. కాబట్టి సత్య అన్వేషణే సైన్స్ అని చెప్పొచ్చు. సైన్స్ అంటేనే చేయడం అని అర్థం. కాబట్టి మన సత్యాన్ని తెలుసుకోవడానికి మనం చేసిన పని ఏదైతే ఉందో దాన్ని ప్రక్రియ లేదా ప్రాసెస్ అంటాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అంటేనే మనకి క్రమబద్ధమైన జ్ఞానం. సైన్స్ అంటే సత్య అన్వేషణ అనుకున్నాం కదా. ఆ సత్యాన్ని అన్వేషించడం కోసము శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలనే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటాము. ఇప్పుడు సైన్స్ అంటే సత్య అన్వేషణ అనుకున్నాము. ఆ సత్యాన్ని అన్వేషించడం కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి ప్రక్రియకు కొన్ని నైపుణ్యాలు ఉపయోగిస్తారు. ఆ సత్యాన్ని కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు కొంత పని చేస్తారు. ఆ పనిని మనం ఏమంటాము? ప్రక్రియ అంటాము. కాబట్టి ఆ పని చేసేటప్పుడు కొన్ని నైపుణ్యాలు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఆ సత్యాన్ని కనుగొనడం కోసము శాస్త్రవేత్తలు ఉపయోగించేటువంటి ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలని మనం సైన్స్ ప్రాసెస్ స్కిల్స్ అని చెప్తాము. శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలని చెప్తాము. మరి ఆ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు ఎలా ఉంటాయంటే చూడండి, పరిశీలన చేయటము, ప్రశ్నించడము, పరికల్పన చేయటము. ఆ పరికల్పన అంటే మనకి తప్ప ఒప్ప అని చెప్పేసి దాన్ని నిర్ధారించుకోవడానికి ప్రయోగం చేయటము, దాన్ని నిర్ధారించుకోవటము, వర్గీకరించడము, నమూనాలు తయారు చేయటము, భావ వ్యక్తీకరణ. ఇవన్నీ కూడా మనకి శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అవుతాయి. కాబట్టి సైన్స్ అంటేనే సత్యాన్ని అన్వేషించడం. మరి ఆ సత్యాన్ని అన్వేషించేటప్పుడు శాస్త్రవేత్తలు కొంత పని చేస్తారు. ఆ పని చేయటం కోసం కొంత నైపుణ్యాలను ఉపయోగిస్తారు. వాటినే మనం శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలని అంటం జరుగుతుంది. సో ఇలాగ మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చెప్తున్నాను. బట్ మనకి తెలుసు కదా, మన టైం ప్రకారం టైం ఉండదు కాబట్టి ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకు తప్పట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాము. విజ్ఞాన శాస్త్రము అర్థము, మీనింగ్ ఆఫ్ అండ్ సైన్స్ అంటే ఏంటి? సో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, దీని యొక్క మీనింగ్ ఒకసారి చూద్దాము. ఆల్రెడీ మీకు మీనింగ్ చెప్పాను కాబట్టి ఇక నేను చెప్పట్లేదు. తర్వాత సైన్స్ అనే పదం లాటిన్ భాషలో సైన్షియా లేదా సిరే అనే పదాల నుండి వచ్చింది. వాటి అర్థం ఏంటంటే మనకి జ్ఞానం. సో ఇది కూడా ఇవ్వచ్చు, మన ఎగ్జామ్లో చెప్పలేము. ఒక తర్వాత చూడండి, మనకి విజ్ఞాన శాస్త్రము కాన్సెప్ట్ ఏంటి, అసలు విజ్ఞాన సైన్స్ అంటే భావన ఏంటని ఒకసారి 2023లో వచ్చినటువంటి బుక్లో ఒకసారి చూద్దాము. ఇక్కడ సైన్స్ అంటే సాధారణ దృష్టితో చూస్తే, జనరల్గా చూస్తే సైన్స్ని
విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అంటే ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది మాత్రమే. సాధారణ దృష్టితో చూసామనుకోండి, విజ్ఞాన శాస్త్రం సైన్స్ని ఏమనుకుంటాము, బాబు సైన్స్లో ప్రయోగాలు చేస్తున్నారా, మరి సైన్స్లో అన్నింటి కూడా పరిశీలన చేస్తున్నారా అనుకోవచ్చు మనం. అంటే విజ్ఞాన శాస్త్ర జ్ఞానం అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ప్రయోగాలకు సంబంధించింది సైన్స్ అంటే. ఇది సైన్స్ అంటే కేవలం పరిశీలనకు సంబంధించింది మాత్రమే అనుకుంటాము. నిజానికి విజ్ఞాన శాస్త్రం అనేది క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం. సైన్స్ ఈజ్ an accumulated అండ్ సిస్టమైజ్డ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పవచ్చు. కాబట్టి సాధారణ దృష్టితో ఏంటి, సైన్స్ అంటే ప్రయోగాలకు పరిశీలనకు సంబంధించింది మాత్రమే. నిజానికి సైన్స్ అంటే ఏంటి, క్రమబద్ధీకరించిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానం అని చెప్పొచ్చు. దీని గురించి నెక్స్ట్ మాట్లాడదాం మనం. ఓకే, ఇప్పుడు విశాల దృక్పథంతో చూస్తే, అసలు ఆలోచిస్తే, బ్రాడ్ మైండ్తో మనం ఆలోచిస్తే సైన్స్ ఎలా ఉంటుందంటే మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నట్లుగా ఉంటుంది. విశాల దృక్పథంతో ఆలోచిస్తే సైన్స్ అనేది మన నిత్య జీవితంతో ముడిపడి ఉన్నదిగా తెలుస్తుందన్నమాట. మనం నిత్య జీవితం ముడిపడి అని చెప్పొచ్చు. నిజానికి విజ్ఞాన శాస్త్రాన్ని మన జీవన విధానం కూడా మనం భావించుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఇక్కడ రెండు దృష్టిలు ఉన్నాయి. సాధారణ దృష్టితో చూస్తే సైన్స్ అనేది ప్రయోగాలకు అదేవిధంగా పరిశీలనకు సంబంధించింది మాత్రమే. విశాల దృక్పథంతో ఆలోచిస్తే సైన్స్ అనేది మన నిత్య జీవితంతో ముడిపడి ఉంటుంది. అదే మన జీవన విధానంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి సైన్స్ యొక్క కాన్సెప్ట్ చూస్తున్నాము. సో సైన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞతగా, ఆర్గనైజ్డ్ కామన్ సెన్స్గా అర్థం చేసుకోవాలి. సైన్స్ని మనం వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞతగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ అంటే ఏంటంటే నిత్య జీవితంలోని అనేక అంశాలని మనం పరిశీలన చేసి, పరికల్పన చేసి, సామాన్యీకరణను ప్రతిపాదించి, వాటిని మళ్ళీ సరిచూసుకొని నిర్ధారించడం ద్వారా విజ్ఞాన శాస్త్రం అనేది ఆ విజ్ఞానం బాగా బలపడి అభివృద్ధి చెందుతుందన్నమాట. ఓకేనా? తర్వాత ఏమన్నారు, యథార్థమైనటువంటి సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణే సైన్స్. సైన్స్ అనేది మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం. కాబట్టి సైన్స్ అంటే దాని యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే వ్యవస్థీకృతమైనటువంటి లోకజ్ఞతగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా మనం నిత్య జీవితంలో అనేక అంశాలను మనం పరిశీలన చేస్తుంటాము, పరికల్పన చేస్తుంటాము, సామాన్యీకరణ చేస్తాము, ఇవన్నీ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సైన్స్ అనేది ఇంకా బలపడుతుంది. ఇంకా సైన్స్ అంటే ఏంటి, యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణే సైన్స్. యాక్చువల్ ఎవిడెన్స్ ఆధారంగా, అంటే యథార్థమైన సాక్ష్యాలను ఆధారంగా చేసుకునే విషయ విపులీకరణే సైన్స్ అని చెప్పవచ్చు. ఇంకా మన సైన్స్ ఏం చెప్తుందంటే మన విశ్వాన్ని వివరించే ఒక మార్గమే సైన్స్ అని మనం చెప్పొచ్చు. ఇంకేం చెప్పొచ్చు, సైన్స్ అంటే క్రమబద్ధం చేసిన లేదా వ్యవస్థీకరించిన జ్ఞానముగా కూడా మనం సైన్స్ని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా మనకి విజ్ఞాన శాస్త్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే, లేక మనకి విజ్ఞాన శాస్త్రం గురించి ఇంకా మనం నేర్చుకోవాలంటే మనకి శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతులు తోడ్పడతాయి ఖచ్చితంగా. అంటే సంపాదిత జ్ఞానం ఆధారంగా మరింత విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ సైంటిఫిక్ మెథడ్స్, అంటే శాస్త్రీయ పద్ధతి, శాస్త్రీయ వైఖరి అనేది ఖచ్చితంగా మనకి ఉపయోగపడతాయి. అంటే సైన్స్కి ఖచ్చితంగా ఫలితాలు అదేవిధంగా ప్రక్రియలు ఉంటాయి. ఏంటి ప్రక్రియ, ఏంటి ఫలితం అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని కనుక్కునేటప్పుడు మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మనం ప్రక్రియ అని చెప్తాము. గుర్తుపెట్టుకోండి, ఆ పని ఏమంటాం మనం, ప్రక్రియ అంటాము. ఆ పని అయిపోయిన తర్వాత మనకు వచ్చేటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో అది ఫలితం. పని చేసిన తర్వాత మనతో కొంత ప్రోడక్ట్ వస్తుంది, కొంత ఉత్పత్తి వస్తుంది. ఆ ఉత్పత్తిని మనం ఏమంటామంటే ఫలితం అంటాము. కాబట్టి సైన్స్లో పని ఉంటుంది, ఉత్పత్తి ఉంటుంది. ఈ పనిని ఏమంటాము, ప్రక్రియ అని చెప్తాము. ఈ ఉత్పత్తిని ఏమంటాము, ఫలితం అని చెప్తాము. గుర్తుపెట్టుకోండి, ఇది విజ్ఞాన శాస్త్రం యొక్క భావన. సో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి ఈరోజే స్టార్ట్ చేసి నేను ప్రతి డైలీ ఒక క్లాస్ అయితే రావడం జరుగుతుంది. దయచేసి మీరు గమనించండి, ఈరోజు స్టార్టింగ్. ఓకేనా? తర్వాత మనకి చాలా డెఫినేషన్స్ అయితే ఉన్నాయి. ఈ డెఫినేషన్స్ ఎలా ఇస్తారంటే మనకి అన్ని డెఫినేషన్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా కష్టం. కాబట్టి ఒక కీ పాయింట్ ప్రకారం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమన్నారంటే యాక్చువల్గా మనకి బుక్లో 2023 ఏపీ బుక్ ప్రకారం ఏమన్నారు, యాక్చువల్గా ఇది శాస్త్రీయ మానవ శక్తి పథకము.
ఇచ్చినటువంటి డెఫినేషన్. కానీ 2023 బుక్లో ఏమన్నారంటే ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అన్నాడు. ఓకేనా, ఈ డెఫినేషన్ ఒకసారి చూద్దాము. శాస్త్రీయ మానవ శక్తి పథకం కానీ ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకటే. కాబట్టి ఓల్డ్ బుక్లో శాస్త్రీయ మానవ శక్తి పథకం ఉంది, న్యూ బుక్లో ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఏమన్నారంటే ఒకసారి చూద్దాం. ఈ డెఫినేషన్ నుంచి కూడా బిట్ తీయవచ్చు. ఈ డెఫినేషన్ నుంచి మనం సైన్స్ యొక్క లక్షణాలు అడగవచ్చు. ఈ డెఫినేషన్ నుంచి ఎలా అడుగుతాడంటే ముందు డెఫినేషన్ చూద్దాం. సైన్స్ అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అంటున్నాడు. సో సైన్స్ అనేది సంచితమైందని, అంతులేనిదని చెప్పేసి అనుభవాత్మక, సైన్స్ వల్ల మనకి అనుభవం వస్తుంది, ఆ పరిశీలిస్తాం మనం ఆ పరిశీలన సమూహం. కాబట్టి సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే మనకి సైన్స్ అని చెప్పవచ్చు. ఈ పరిశీలన నుండి మనం పరిశీలించే సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే కదా. ఈ పరిశీలన నుండి భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఈ అంటే మనకి పరిశీలన చేస్తాం, మనం అబ్జర్వేషన్ చేస్తాం. ఈ అబ్జర్వేషన్ నుంచి మనకి భావనలు సిద్ధాంతాలు అనేవి రూపొందించబడతాయి. ఇలా ఏర్పడినటువంటి భావనలు సిద్ధాంతాలు తరువాత జరిగేటువంటి అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. పరిశీలన చేసాం మనం, ఓకే, ఇక్కడ పరిశీలన చేసాము. పరిశీలన చేసిన తర్వాత దీని నుంచి ఒక భావన ఏర్పడుతుంది, అదేవిధంగా సిద్ధాంతాలు అనేవి రూపొందించబడతాయి. ఇలా ఏర్పడినటువంటి భావనలు సిద్ధాంతాలు తరువాత జరిగేటువంటి అనుభవాత్మక పరిశీలనల వల్ల మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. భావనలు సిద్ధాంతాలు ఏర్పడిపోతాయి. ఈ భావనలు సిద్ధాంతాలు అనేవి తరువాత జరిగేటువంటి అనుభవాత్మక పరిశీలన వల్ల మార్పు చెందుతాయి. ఇంకా ఇవి సిద్ధాంతాలు భావనలు ఇప్పుడు ఏర్పడ్డాయి కదా, మళ్ళీ మన ఫ్యూచర్లో ఇవి ఖచ్చితంగా మార్పు చెందుతాయి. కాబట్టి విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ అనే 2 విభాగాలను కలిగి ఉంది. అంటే సైన్స్ అనేది జ్ఞానాన్ని కలిగి ఉంది, జ్ఞానాన్ని సంపాదించడానికి మనం చేసినటువంటి పనిని కూడా కలిగి ఉంది అని చెప్తున్నారు ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. న్యూ బుక్ ప్రకారము, ఓల్డ్ బుక్ ప్రకారము శాస్త్రీయ మానవ శక్తి పథకం. కాబట్టి ఈ డెఫినేషన్ ఏంటి? ఈ డెఫినేషన్ ఏంటంటే సైన్స్ అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం. ఈ అబ్జర్వేషన్ నుండి భావనలు సిద్ధాంతాలు వస్తాయి. ఈ భావనలు సిద్ధాంతాలు అనేవి తరువాత జరిగేటువంటి మరికొన్ని అనుభవాత్మక పరిశీలనల వల్ల ఖచ్చితంగా ఇవి మార్పు చెందుతాయి. కాబట్టి సైన్స్ అనేది జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, ఆ జ్ఞానం సంపాదించే ప్రక్రియను కూడా కలిగి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్, అదేవిధంగా శాస్త్రీయ మానవ శక్తి పథకము. సో ఈ పై డెఫినేషన్ ఆధారంగా మనం ఏం చెప్పాలి? ఈ డెఫినేషన్ ఆధారంగా నేను ముందే మీకు చెప్పాను ఏం చెప్పాలంటే మనకి ఇక్కడ పై డెఫినేషన్ ఆధారంగా సైన్స్ అనేది ఒక ఫలితం, తర్వాత ప్రక్రియ. ఓకే, సైన్స్ అనేది ఈ డెఫినేషన్ ఆధారంగా సైన్స్ అనేది ఫలితం ఉంటుంది, ప్రక్రియ ఉంటుంది. ఫలితం అంటే ప్రొడక్టు, ప్రక్రియ అంటే వర్క్ చేయటం. మరి ఫలితం తెలుసు కదా మీకు. మరి ఫలితం అంటే ఏంటి? విజ్ఞాన శాస్త్రంలోని భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు అనేవి ఫలితంగా ఉంటాయన్నమాట. సో ఫలితం అంటే విజ్ఞాన శాస్త్రంలోని భావనలు ఏదో ఉంటాయో, సూత్రాలు, సిద్ధాంతాలు ఫలితం అంటే గుర్తుపెట్టుకోవాలి. ఫలితం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఫలితం అంటే భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఇవి ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందుతాయి. ఇక్కడ రాసిన చూడండి, తర్వాత మనం చెప్తాం కదా సైన్స్ యొక్క నిర్మాణంలో ద్రవ్యాత్మక నిర్మాణానికి చెందింది భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. మరి ప్రక్రియలు అంటే ఏంటి? శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, ఇది విజ్ఞాన శాస్త్ర నిర్వచనంలో ఫస్ట్ నిర్వచనం. తర్వాత ఏమంటున్నారు మనకి? ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారంటే మనకి జేమ్స్ బి కోనాట్ ఇతను కూడా మనకి ఆ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సో మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇలా కనిపిస్తుంది, మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, జేమ్స్ బి కోనాట్ ప్రకారం ఏంటంటే ఇతని డెఫినేషన్ ఏంటంటే ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది, దీని నుంచి ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది, దీని నుంచి మనం డెవలప్మెంట్ అయ్యి తరువాతి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని చెప్పొచ్చు. అంటే జేమ్స్ బి కోనాట్ ప్రకారం ఏంటంటే ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది
తరువాతి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణులే సైన్స్ అని చెప్పొచ్చు. వీటి నుంచి అంట ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది తరువాతి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనకు ఫలితాన్నిస్తూ, అంటే ప్రయోగాలు పరిశీలన చేస్తాం, దాని నుంచి వృద్ధి పొంది తరువాత జరిగేటువంటి ప్రయోగాత్మక పరీక్షలు పరిశీలనకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధం గల భావన పథకాలన్నింటినీ మనం సైన్స్ అని చెప్పడం జరుగుతుంది జేమ్స్ బి కోనాట్ ప్రకారం. సో ఇక్కడ చూడండి, స్తబ్ద దృష్టితో చూస్తే, స్టాటిక్ దృష్టితో చూస్తే సైన్స్ అనేది తమ మధ్య సంబంధాలు కలిగినటువంటి సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. అంటే మనం నివసించే ఈ విశ్వాన్ని వివరించే ఒక మార్గం. స్టాటిక్ వ్యూతో చూస్తే సైన్స్ అనేది తమ మధ్య సంబంధాలు కలిగినటువంటి సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం కలిగినటువంటి ఒక విభాగం. అంటే మనం నివసించే విశ్వాన్ని వివరిస్తుంది సైన్స్. అదే గతిశీల దృష్టితో చూస్తే సైన్స్ అనేది యాక్టివిటీ, ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. సైన్స్ అనేది ఒక క్రియాత్మకత. ఓకేనా? స్తబ్దంగా చూస్తే ఏం లేదు, దాంట్లో ఏముంటాయి, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు మాత్రమే ఉంటాయి. అది విశ్వాన్ని వివరిస్తుందంట. కానీ గతిశీలంగా డైనమిక్గా చూస్తే సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సైన్స్ అనేది ఒక క్రియాత్మకత అని మనం చెప్పొచ్చు. ఓకే, హోప్ అర్థమవుతుంది అనుకుంటాను. మీ విలువైనటువంటి కామెంట్ని పెట్టండి. ఓకే, తర్వాత ఇంకో డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉంటుంది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. చాలా సంవత్సరాల నుండి ఈ మన డెఫినేషన్ చూస్తున్నాము. సో అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. సో ఇతని ఉద్దేశం ఏంటి, ఈ యొక్క డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే, సైన్స్ అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనం మన గురించి, విశ్వాన్ని గురించి తెలుసుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియే సైన్స్ అని చెప్పవచ్చు. సైన్స్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్ అబ్జర్వేషన్, నిరంతర పరిశీలన ఉంటుంది. నిరంతర ప్రయోగాలు చేస్తుంటాము, ఆ ప్రయోగాలు మనం అన్వయిస్తుంటాము. ఓకే, ఆ నిరూపణ ద్వారా, ఆ కొత్త విషయం ద్వారా మనం మన గురించి తెలుసుకుంటాము. అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వాన్ని గురించి మనం తెలుసుకుంటాము, మనం సరిదిద్దుకుంటాము. ఇది అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్. సో ఈ నిర్వచనం చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక కీ పాయింట్ ప్రకారం మీరు చదువుకోవాలని చెప్పాను. సో మళ్ళీ మీకు ఇచ్చాను చూడండి, ఇక్కడ ముందు ఆల్రెడీ చెప్పాను. శాస్త్రీయ మానవశక్తి పథకం అంటే కీవర్డ్ ఏంటి, సంచితమైన, అంతులేని, అనుభవాత్మక పరిశీలన సమూహం. ఓకేనా? అంటే సైన్స్ అనేది సంచితమైన, అంతులేని, అనుభవాత్మక పరిశీలన సమూహం అన్నాడు అనుకోండి, అది శాస్త్రీయ మానవశక్తి పథకం ఇచ్చినటువంటి డెఫినేషన్. ఓకే, ఇది ఓల్డ్ బుక్ ప్రకారం ఎలా ఉంది, న్యూ బుక్ ప్రకారం మనకి ప్యాట్రిక్ ఇవ్వటం జరిగింది కదా డెఫినేషను. ఓకే, తర్వాత మనకి మళ్ళీ చెప్తాను చూడండి, ఇదే డెఫినేషను. ఈ డెఫినేషన్ ఒకసారి చూస్తే మనం ఏం తెలుస్తుంది మనకి, సైన్స్ అనేది ఒక ప్రక్రియ అని, ఒక ఫలితం అని, ఒక ప్రాసెస్ లేదా ప్రోడక్ట్ అని తెలుస్తుంది. ప్రక్రియ అంటే ఏంటి, సైన్స్లో ఉన్నటువంటి భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. ప్రక్రియ పని అంటే ఏంటి, సైన్స్లో ఉన్నటువంటి భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు పని చేయటం వల్ల వచ్చాయి ఇవి. ఓకేనా? సైన్స్లో పని చేయటం వల్ల భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. ఈ పని అనేది సైన్స్ యొక్క నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణం ఒకటి ఉంది. సంశ్లేషణాత్మక నిర్మాణం ఒకటి దీనికి చెందుతాయి. ఇంకోటి వచ్చేసి మనకి ద్రవ్యాత్మక నిర్మాణం ఒకటి ఉంది. దీంట్లో ఇది పని ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రక్రియలో మనకి భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఇక్కడేమో సాధారణీకరణాలు, నియమాలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత జేబీ కోనాట్ ఆల్రెడీ చెప్పాను మీకు. కీవర్డ్ ఏంటి, ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది అనేటువంటి వర్డ్ వస్తే అది జేబీ కోనాట్ అని చెప్పవచ్చు అనమాట. సో అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీని కీవర్డ్ ఏంటంటే నిర్వచనంలో క్రమబద్ధమైనటువంటి పరిశీలనలు అని గుర్తుపెట్టుకోండి. దీని డెఫినేషన్ చూద్దాం. ఒక క్రమబద్ధమైన పరిశీలనతో సహజమైన సంఘటనలు, పరిస్థితుల్లో సత్యాలను పరిశీలిస్తూ వాటి ఆధారంగా సూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించి మరికొన్ని పరిశోధనలు జరిపి వ్యవస్థీకరించబడినటువంటి విజ్ఞాన రాశి మనకి సైన్స్ అని మనం చెప్పొచ్చు. తర్వాత మనకి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ, కీవర్డ్ ఏంటంటే భౌతిక ప్రపంచం. అంటే భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, భౌతిక ప్రపంచాన్ని,
ప్రకృతి నియమాలని సమాజాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా సత్యాలను ఆ విధంగా పరీక్షించడం ద్వారా వచ్చినటువంటి వ్యవస్థీకరించినటువంటి జ్ఞానమే సైన్స్ అని చెప్పొచ్చు. భౌతిక ప్రపంచాన్ని ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను ఆ విధంగా టెస్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే సైన్స్ అని మనం చెప్పొచ్చు. తర్వాత లెక్సికన్ వెబస్టర్ డిక్షనరీ ఇదేం చెప్తుందంటే సైన్స్ అనేది స్పష్టమైన పరిశీలన ద్వారా మార్పులు స్థితులను నియంత్రించే నియమాలను నిగమనం ద్వారా దీని నిగమన పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానమే సైన్స్ అని చెప్పొచ్చు. కాబట్టి సైన్స్ అనేది స్పష్టమైన పరిశీలన ద్వారా. సో లెక్సికన్ వెబ్ డిక్షనరీ ఏం చెప్తుందంటే సైన్స్ అనేది స్పష్టమైన పరిశీలన ద్వారా మార్పులు స్థితులను నియంత్రించే నియమాలను నిగమనం ద్వారా, అంటే సైన్స్ అనేది స్పష్టమైన పరిశీలన ద్వారా మార్పులు స్థితులను నియంత్రించే నియమాలను నిగమనం ద్వారా దీన్ని నిగమన పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడిన జ్ఞానమే సైన్స్ అని చెప్పొచ్చు. నిగమన పద్ధతి ద్వారా మనం పరీక్షించాలి, ఆ విధంగా వచ్చేదే మనకి సైన్స్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఐన్స్టీన్ ఉద్దేశం ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది మనం ఎలా ఉండాలో నేర్పుతుందని చెప్తున్నారు. నేర్పేటువంటి జ్ఞాన రాశి అని చెప్పొచ్చు. కార్ల్ పియర్సన్ ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అన్వేషణకు యావత్ భౌతిక విశ్వము ముడి పదార్థమే అంటున్నారు ఆయన. కార్ల్ పియర్సన్ ఏమంటున్నారంటే సైన్స్ అన్వేషణకు సైన్స్లో నూతన ఆవిష్కరణ జరగడానికి యావత్ భౌతిక విశ్వం అంతా కూడా మనకి ముడి పదార్థమే అంటున్నారు. కేవలం విశ్వము ప్రస్తుత స్వరూపమే కాదు, ప్రస్తుతం అనేది మనకి ఏమంటున్నారంటే మనకి కేవలం విశ్వం అనేది ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, దానిలో ఉన్నటువంటి జీవ ప్రపంచం కూడా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విశ్వం అనేది ప్రస్తుత స్వరూపం కాదు, అంతకుముందు దాంట్లో చాలా జీవ ప్రపంచం కూడా ఉందని చెప్తున్నారు. తర్వాత మనకి అర్హీనియస్ ఏం చెప్తున్నారంటే సైన్స్ అంటే ఒక మాపనం మెజర్మెంట్ వచ్చిందంటే అర్హీనియస్ అవుతారనమాట ఈ డెఫినేషన్కి. కాబట్టి మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా గాను నిర్దిష్టంగా గాను వివరించడానికి వీలవుతుంది. మనకి మాపనం ద్వారా మనం ఏం చేస్తాం, ఒక విషయాన్ని స్పష్టంగా కానీ నిర్దిష్టంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఒక గమనిక ఇచ్చాను చూడండి. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. తర్వాత శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండేటువంటి ప్రిడిక్ట్ మాత్రమే, అంచనాలు మాత్రమే అని చెప్పింది స్వామి వివేకానంద. ఇవి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఆ సైంటిస్టుల గురించి మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఆర్జిత లక్షణాల అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది లామార్క్ అవుతారు. సో లామార్క్ వచ్చేసి మనకి ఆర్జిత లక్షణాల అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు లామార్కు. చార్లెస్ డార్విన్ వచ్చేసి మనకి ప్రకృతి వర్ణము న్యాచురల్ సెలక్షను. ఓకే, ఒక్క నిమిషం అండి, మళ్ళీ చెప్తాను. 1 minute. కొంచెం పవర్ పోయింది, ఇక్కడ వెయిట్ చేద్దాము. ఒకసారి మీరు రివైడ్ చేసుకోండి. నేను చెప్పినవి ఎలా ఉన్నా ఒకసారి మీరు రివైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అండి. చిన్న మ్యాటర్ ఉంది ఇక్కడ, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ మనకి జర్మ్ థియరీ వచ్చింది కాబట్టి కొంత మ్యాటర్ ఎక్కడ రాశాను, అక్కడ వచ్చింది, ఎవరు పంపించారు. ఒకసారి మీకు అది చెప్తే క్లారిటీగా వస్తుందని చెప్తున్నాను. ఒక్క నిమిషం. రీసెంట్గా వచ్చింది, అది డిలీట్ చేశాను. 1 minute. ఇంపార్టెంట్ దొరకవండి, చెత్త ఫోటోలు అన్నీ కూడా మొబైల్లో ఉంటాయి కానీ మనకి దొరకవు సరిగ్గా. ఒక్క నిమిషం ఆగితే చెప్పేస్తాను. అది వచ్చింది కాబట్టి చెప్తే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఒక్క నిమిషం, ఎక్కడ దొరకట్లేదు ఇది. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అని చెప్పేసి అక్కడ మనకు ఒకటి ఇది వచ్చింది.
చాలా బాగా పంపించారు ఎవరి ఆస్పిరెంట్. నీట్గా ఉంది అది. అదైతే మనకి ఏది అలాంటిది ఉన్నాయి. డిలీట్ చేసినట్టున్నాను. వాట్సాప్లో పంపించారు. అది రీసెంట్గా పంపించారు. ఓకే, ఇక్కడ దీని గురించి తర్వాత చెప్తాను. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అని చెప్పేసి చాలా అది ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉంది. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ అని చెప్పేసి చాలా రకాలు ఉన్నాయి. ఒకసారి మీకు నేను దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వెతుకుతాను. ఓకే.